హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అండ్ చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ మీ ముందుకొస్తున్నాను కదా! అండ్ ఈసారి ఒక మంచి వీడియోతో వచ్చేసాను. అదే ఐకియా వ్లాగ్. ఇది ఎప్పటినుంచో చేయాలనుకుంటున్నాను. బట్ టైం కుదరలేదు. ఫైనల్‌గా ఇప్పుడైతే కుదిరింది. అందుకనే వెళ్ళాను. అండ్ మేము వీక్ డే మధ్యలో వెళ్ళాము. అందుకనే కొంచెం ఖాళీగా ఉంది. సో, వీకెండ్ అయితే రష్‌గా ఉంటుంది. సేఫ్ కాదు అండ్ షూట్ చేయడానికి కూడా వీలవ్వదని చెప్పి వీక్ డే మధ్యలో వెళ్ళాము. అండ్ అంతా నీట్‌గా షూట్ చేశాను. బట్ లెంత్ ఎక్కువైపోయింది. అందుకనే నేను దీన్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తున్నాను. సో, హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయండి. అండ్ నా ఛానల్ ఫస్ట్ టైం కనుక మీరు చూస్తుంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఎంట్రన్స్‌లోనే నాకు ఈ టేబుల్ కనిపించింది. క్వాలిటీ చాలా బాగుంది. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు కదా! పిల్లలకి గానీ, పెద్దవాళ్ళకి గానీ ఇది బాగా యూజ్ అవుతుంది. సోఫా మీద కానీ, బెడ్ మీద కానీ ఎక్కడ పెట్టుకునైనా వర్క్ చేసుకోవచ్చు. అండ్ 500 రూపీస్‌కి చాలా బాగుంది క్వాలిటీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ రావడానికి మెయిన్ రీజన్ మా బేబీకి కావాల్సిన కొన్ని ప్రొడక్ట్స్ తీసుకోవాలి. మెయిన్ నాకు ఫీడింగ్ చైర్ కావాలి. అది చూస్తున్నాను ఇక్కడ. ఇక్కడ 3 కలర్స్‌లో అవైలబుల్ ఉన్నాయి. వైట్, పింక్ అండ్ బ్లూ. కానీ ఏమైందంటే సైజు నాకు డౌట్‌గా అనిపించింది. ట్రే సైజ్ అది సరిపోతుందో లేదో అని. అందుకని తీసుకోలేదు. ఇంకా చూసి అప్పుడు తీసుకుందాము అని. అండ్ ఇక్కడ బేబీ ప్రొడక్ట్స్ చాలా అఫోర్డబుల్‌గా చాలా క్వాలిటీగా ఉంటాయి. ఇక్కడ చూసారు కదా మీరు బిబ్స్ అండ్ ఫీడింగ్ బౌల్, స్పూన్ అవి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇది అయితే వాటర్ కానీ మిల్క్ కానీ అన్న తాగడానికి బాటిల్ ఇది డిస్పెన్సర్ బాగుంది 99 రూపీస్కి. అండ్ ఇక్కడ గ్లాసెస్ అండ్ స్పూన్స్కి 99 రూపీస్కి మీకు 6 పీసెస్ అలా ఉన్నాయి. క్వాలిటీ బాగున్నాయి. ఇంత ముందు కూడా తీసుకున్నాను ఇంట్లో యూస్ చేసుకోవడానికి. నెక్స్ట్ ఇక్కడ బేబీ బాత్ టబ్స్ ఉన్నాయి. జస్ట్ 500 రూపీస్కి చాలా బాగున్నాయి. క్వాలిటీ బాగుంది అండ్ సైజ్ కూడా బాగుంది ఈజీగా. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి పాటీ ట్రైనింగ్ సీట్. ఇది మనం నార్మల్గా యూస్ చేసుకునే కమోడ్కి అటాచ్ చేసుకోవచ్చు. చాలా కన్వీనియంట్గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హ్యాండ్ కీస్ ఉన్నాయి. బేబీస్కి యూస్ చేసే హ్యాండ్ కీస్ 230 రూపీస్కి 10 పీసెస్ ఉన్నాయి. బట్ నాకు క్వాలిటీ అంత ఏమీ నచ్చలేదు. 230కి వర్తబుల్గా అయితే అనిపించలేదు. సో ఈజీగా పోతాయి అనిపించింది. అందుకనే నేను తీసుకోలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చైర్. ఇది మనం బాత్ టబ్లో ప్లేస్ చేసుకోవచ్చు. మనం స్నానం చేయడానికి అది గ్రిప్ ఉంటుంది. మీకు పైన గ్రీన్ కలర్లో ఉంది కదా, అదంతా గ్రిప్ బాగుంది నీట్గా. బట్ అది కూడా 500 పెట్టారు. నాకు అది అంత వర్త్ అనిపించలేదు. సరే చూద్దామని వదిలేసాను. నెక్స్ట్ ఇంకా పాటీ ట్రైనింగ్ సీట్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి బేబీ స్లీపింగ్ బెడ్. ఇది క్రిబ్ అంటారు కదా, ఆ క్రిబ్ ఇది. సో మీకు క్రిబ్స్ జనరల్గా బయట కన్నా ఐకియాలో చాలా అఫోర్డబుల్గా ఉంటాయి. 5000, 6000 నుంచి స్టార్ట్ అయ్యి 10,000, 12,000 దాకా కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి బేబీ క్విల్ట్. కానీ వింటర్ సీజన్ అయిపోయింది కదా, క్విల్ట్ అంత అవసరం ఉండదు. సో 700 రూపీస్కి క్విల్ట్ ఉంది. బట్ క్వాలిటీ అయితే బాగుంది. తర్వాత ఇక్కడ మస్లిన్ టవల్స్ ఉన్నాయి. ఇది టవల్ అంత పెద్దగా లేదు, కొంచెం చిన్నగా ఉన్నాయి. బట్ క్వాలిటీ బాగున్నాయని తీసుకున్నాను. అండ్ ప్రైస్ కూడా తక్కువగా అనిపించింది. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు క్రిబ్ కాట్స్కి బెడ్షీట్స్ ఉన్నాయి. సో క్రిబ్ అయితే చాలా చిన్నగా ఉంటుంది కదా, దానికి సరిపడే సైజులో బెడ్షీట్స్ ఇవి. అండ్ ఇవి వచ్చేసి బ్లాంకెట్స్, ఉలెన్ బ్లాంకెట్స్. కానీ చాలా సాఫ్ట్గా ఉన్నాయి. మెటీరియల్ అన్నీ చాలా బాగున్నాయి. 600 అలా ఉన్నాయి. బట్ వింటర్ అయిపోయింది కదా అని నేను తీసుకోలేదు. అండ్ ఇంట్లో ఆల్రెడీ కొన్ని బ్లాంకెట్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ టైం అవి అయిపోయాక అప్పుడు తీసుకుందామని అనుకున్నాను. ఇది ఒక క్రిబ్ అండి. నెక్స్ట్ ఇందాక చూసింది 5000 or 6000 ఎంతో ఉంది. ఇది వచ్చేసి 8000. అండ్ లోపలకి క్రిబ్ షీట్స్ కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి. 1000 రూపీస్కి మీకు కాట్ బంపర్ వస్తుంది, చుట్టూ ఫోమ్ షీట్. అండ్ పిల్లలకి బుక్స్ కూడా ఉన్నాయి. నేను ఎప్పుడు ఇక్కడ బుక్స్ ఉంటాయని అనుకోలేదు, బట్ ఫస్ట్ టైం చూస్తున్నాను. ఎక్కువ లేవు, ఒక 3 to 4 వెరైటీస్ ఉన్నాయి అంతే. నెక్స్ట్ ఈ రోల్ వచ్చేసి పేపర్ రోల్. ఇది పిల్లలు జనరల్గా వాల్స్ మీద స్కెచ్ పెన్స్తో అలా గీసేస్తుంటారు కదా, అది మళ్ళీ తొడవడం కష్టం. సో ఈ పేపర్ వచ్చేసి మీరు వాల్కి స్టిక్ చేసేసుకోవచ్చు. వాళ్ళు దాన్ని పూర్తిగా రాసేసినా సరే మీరు రిమూవ్ చేసేసుకోవచ్చు.
ఇది వచ్చేసి డ్రాయింగ్ షీట్. ఇది కూడా రోల్లా వచ్చింది. ఈజీగా మీరు డ్రా చేసుకోవడానికి బాగుంటుంది పిల్లలకి. అండ్ కలర్ పెన్స్ వచ్చేసి ఒక 2-3 వేరియేషన్స్లో ఉన్నాయి. అంటే 12 పీస్ 24 అలా సెట్స్ ఉన్నాయి. అండ్ చాలా అఫోర్డబుల్గా ఉన్నాయి. 150 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి బోర్డ్ లాంటిది. ఇది చాలా బాగుంది. 1200 రూపీస్. మీ ఇంట్లో టోడ్లర్స్ ఉంటే వాళ్ళు బాగా ఆడుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి హైలైటర్స్ కానీ మార్కర్స్లా కానీ యూజ్ చేసుకోవచ్చు. 99 రూపీస్ అనుకుంటా. ఇవి 6 పీసెస్, సారీ 200. ఇవి 6 పీసెస్ బాగున్నాయి. అండ్ నెక్స్ట్ బేబీ ఆర్గనైజర్స్. ఇవి చాలా బొమ్మలు, బుక్స్, ఇలా బట్టలు ఇలా ఏమైనా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. వాళ్ళకి చిన్న చిన్నవి ఎక్కువ ఉంటాయి కదా, మనం దాన్ని సర్దుకోవడం కన్నా ఇలా ఆర్గనైజర్స్లో వేసేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇందాక చూపించాను కదా డ్రాయింగ్ షీట్, అదే ఇది. సో ఇక్కడ మీరు చూడొచ్చు డిస్కౌంట్లో ఉన్నాయనుకుంటే ఇవి 12 ప్యాక్ 150 రూపీస్, 24 పీస్ అయితే 250 ఆర్ 300 సంథింగ్ ఉంది. అండ్ ఇది వచ్చేసి టేబుల్ ఆడుకోవడానికి కానీ చదువుకోవడానికి కానీ ఈ టేబుల్. ఇది చాలా బాగుంది క్వాలిటీ. ఈ టేబుల్ కాస్ట్ 1800 ఉంది. బట్ వర్త్ అది. 1800కి మనకి టేబుల్ అంత ఈజీగా రాదు కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి క్లాత్ హ్యాంగర్స్ చిన్నపిల్లలకి. అంటే విత్ కొంచెం తక్కువగా ఉంది. ఇవి 99 రూపీస్కి అరౌండ్ 10 పీసెస్ అలా వస్తున్నాయి. చాలా అఫోర్డబుల్గానే ఉన్నాయి ఇవి కూడా. అండ్ చిన్నపిల్లలు కాకుండా పెద్దవాళ్ళు కూడా మనం యూస్ చేసుకోవచ్చు. లైక్ దుప్పటాస్ అవి హ్యాంగ్ చేసుకోవడానికి. నెక్స్ట్ ఇదంతా బేబీ ఫర్నిచర్, వార్డ్రోబ్స్ అండ్ చెస్ట్ ఆఫ్ డ్రాయర్స్ ఇలా ఉన్నాయి. సో ఇలాంటిది ఒక టేబుల్ తీసుకున్నాం అనుకోండి, వాళ్ళ బొమ్మలు, బుక్స్ అవన్నీ పట్టేస్తాయి. అండ్ నెక్స్ట్ బెడ్స్. ఇవి బంక్ బెడ్స్ అండ్ నార్మల్ సింగిల్ బెడ్స్ ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి బేబీ పిల్లో యానిమల్ ప్రింట్తో చాలా క్యూట్గా ఉన్నాయి. అండ్ తర్వాత ఇవన్నీ బెడ్షీట్స్. మీకు బెడ్షీట్స్ అయితే చాలా బాగున్నాయి. పిల్లలకి తగ్గట్టు వాళ్ళ డిజైన్స్ చాలా క్యూట్గా అనిపించినాయి. నాకైతే బాగా నచ్చినాయి. అండ్ ఇక్కడ ఈ పిల్లో చూసారా, చాలా క్యూట్గా ఉంది కదా. 2 డిజైన్స్లో ఉన్నాయి ఈ పిల్లోస్. బట్ 800 అంటే కాస్ట్ ఎక్కువే అనిపించింది. అండ్ ఇక్కడ బెడ్షీట్స్ కొన్ని ఆఫర్లో ఉన్నాయి. ఇది చూసారు కదా, 399కి సింగిల్ బెడ్షీట్ ఇది. బట్ బాగా పెద్దదైతే రాదు, చిన్నపిల్లల బెడ్కి అయితే సరిపోతుంది. వేరియేషన్స్ చాలా ఉన్నాయి, డిజైన్స్ అవి బెడ్షీట్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ స్టూల్ ఉంది, బేబీ స్టూల్. ఇందాక టేబుల్ చూసాం కదా, టేబుల్ దగ్గరే ఒక స్టూల్ వేసింది, అదే ఇది. 300 రూపీస్కి ఉన్నాయి స్టూలు. సో ఆ టేబుల్ అండ్ స్టూల్ తీసుకుంటే మీకు అరౌండ్ 2100 పడుతుంది. మీకు 2100లో టేబుల్ అండ్ స్టూల్ రెడీ అయిపోతుంది. బేబీకి ఆడుకోవడానికి కానీ చదువుకోవడానికి కానీ యూజ్ అవుతుంది చిన్నపిల్లలకి. నెక్స్ట్ ఈ ఆర్గనైజర్ ఇందాక కూడా చూపించా కదా, దాని ప్రైస్ 450 ఉంది, బాగుంది. సో ఇది మీకు మళ్ళీ చూపిస్తున్నాను, టేబుల్ అండ్ చైర్. ఇది అరౌండ్ 5 ఇయర్స్ వచ్చే వరకు కూడా మీకు బాగా యూజ్ అవుతుంది ఇది. అండ్ ఇక్కడ చైర్స్లో ఇంకా వేరియేషన్స్ ఉన్నాయి. మీకు ఇంకా చూస్తే పిల్లలకి టేబుల్స్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. మీరు స్టడీ టేబుల్ తీసుకోవాలనుకుంటే కనుక చాలా అఫోర్డబుల్ రేంజ్లో చాలా మంచి క్వాలిటీలో మీకు టేబుల్ అండ్ చైర్ దొరుకుతుంది ఇక్కడ. సో ఇక్కడ పిల్లల సెక్షన్ మొత్తం ఇది. తర్వాత ఇక్కడ బేబీ టవల్స్ కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి క్వాలిటీ. ప్రైస్ వచ్చేసి అరౌండ్ 300 పైన అలా ఉన్నాయి, 400 అలాగా. సో తర్వాత శాంపుల్ రూమ్స్ ఉంటాయి కదా, సో అలా మేము బేబీ సెక్షన్లో ఉన్న రూమ్స్ చూసాము. సో చాలా నీట్గా ఆర్గనైజ్ చేసింది కదా. నాకు ఎప్పుడైనా ఇలాగా ప్లాన్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది. సో బేబీ పెద్దగా అయ్యేసరికి నేను ఇలా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. చూడాలి ఎంతవరకు అవుతుందో. ఇది వచ్చేసి ఒక థీమ్. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక థీమ్ ఆఫ్ బెడ్రూమ్ ఉంది, అది జంగిల్ బెడ్రూమ్. ఇదైతే నాకు బాగా నచ్చింది.
సో మొత్తం యాక్టివిటీ రూమ్లా అనిపించింది, నాకైతే బెడ్రూమ్లా అనిపించలేదు. సో వాళ్ళు అక్కడే ఆడుకోవచ్చు అండ్ పడుకోవచ్చు. నెక్స్ట్ ఇది వచ్చేసి ఆర్గనైజర్, చూసారా ఎంత పొడుగ్గా ఉందో. సో మీకు ఇందులో టాయ్స్ మొత్తం పట్టేస్తాయి, డిఫరెంట్ కేటగిరీస్లో యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి నాకు ఆర్గనైజర్స్ కనిపించింది. ఇదేంటంటే క్లాత్ ఆర్గనైజర్స్. మనం ఫ్యాన్సీ శారీస్ కానీ, పట్టు శారీస్ కానీ, లేకపోతే పార్టీ వేర్ డ్రెస్ మెటీరియల్స్ కానీ ఇందులో పెట్టేసుకుంటే చాలా నీట్గా ఉంటాయి. మీకు ఇక్కడ జిప్ క్లోజర్తో కూడా వచ్చినాయి. ఈ వైట్ వచ్చేసి 3 కలిపి 800 ఉంది. అండ్ ఈ పైన చూస్తున్నవన్నీ మీకు జిప్ క్లోజర్తో వచ్చినాయి. ఇవైతే మీకు శారీస్ ఏ మడత వేసినా కూడా హ్యాపీగా పెట్టేస్తుంది, దుమ్ము పట్టకుండా నీట్గా పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి టేబుల్ ఆర్గనైజర్. ఇందులో మనం పిల్లలకి స్కెచ్ పెన్స్ ఇలా ఉంటాయి కదా, అవన్నీ ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అండ్ పెద్దవాళ్ళు కూడా మనకి టేబుల్ మీద యూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇదంతా స్టోరేజ్ సెక్షన్, చెస్ట్ ఆఫ్ డ్రాయర్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఈ కలెక్షన్ బాగుంది మొత్తం. తర్వాత వచ్చేసి ఇంకో ఆర్గనైజర్, ఇది 80 రూపీస్. మీకు ఇందాక చూపించింది ఉంది కదా ట్రాన్స్పరెంట్గా, అది 100 రూపీస్. ఇది వచ్చేసి 80 రూపీస్. కానీ 80 కన్నా 100కి అది వర్త్ అనిపించింది, ఎందుకంటే అందులో ఎక్కువ సెక్షన్స్ వచ్చినాయి కదా, మీకు ఆర్గనైజ్ చేసుకోవడానికి బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళకి యూజ్ అయ్యేది. సో ల్యాప్టాప్ యూజ్ చేస్తారు కదా ఎక్కువ, ఆ ల్యాప్టాప్ పెట్టుకోవడానికి ల్యాప్ మీద మనకి యూజ్ అవుతుంది. సో కుషన్లా వచ్చింది కదా, అది మనం ల్యాప్ మీద పెట్టుకుంటే పై వైపు ఇలా ప్లాస్టిక్ వస్తుంది, దీని మీద ల్యాప్టాప్ పెట్టుకోవచ్చు. సో మీకు హీట్ తగలకుండా ఉంటుంది అండ్ కంఫర్టబుల్గా ఎక్కడ కూర్చున్నా వర్క్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది స్టడీ టేబుల్ దగ్గర ఆర్గనైజ్ చేసుకునే యూనిట్స్ ఇవి. సో ఇవి విడివిడిగా బ్యాక్ ఉన్న ఫ్రేము అండ్ అదర్ ఆర్గనైజర్ సపరేట్గా తీసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి కొన్ని కుషన్ కవర్స్ ఉన్నాయి. 200 రూపీస్కి కుషన్ కవర్స్ చాలా బాగున్నాయి, కలర్ఫుల్గా ఎలిగెంట్గా ఉన్నాయి. ఇది వచ్చేసి బెడ్ క్యానోపీ, అంటే దోమతెరలా కూడా యూస్ చేసుకోవచ్చు బెడ్ మీద, లేదంటే పార్టీస్కి అలాగా క్యానోపీలా యూస్ చేసుకోవచ్చు, చాలా బాగుంది. ఇది వచ్చేసి వాల్ క్లాక్, 155 రూపీస్కి మంచి క్లాక్ వస్తుంది. నెక్స్ట్ మిర్రర్స్ ఉన్నాయి ఇక్కడ. ఐకియా మిర్రర్స్ చాలా క్వాలిటీ ఉంటుంది అండ్ అఫోర్డబుల్ కూడా. మీకు ఇక్కడ బాక్స్ టైప్ మిర్రర్స్ అండ్ ప్లెయిన్ మిర్రర్స్ అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ లాండ్రీ బ్యాగ్ ఉంది. మేము ఆల్రెడీ ఒక లాండ్రీ బ్యాగ్ యూస్ చేస్తున్నాము, బట్ ఇంకో బెడ్రూమ్లోకి కావాలి అని చిన్నది కావాలని చూసాము. నెక్స్ట్ ఇది వచ్చేసి ఒక స్ప్రే బాటిల్. ఇది మీరు ప్లాంట్స్కి వాటర్ స్ప్రే చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. 99 రూపీస్కి చాలా బాగుంది, లేదంటే ఇప్పుడు మీరు శానిటైజర్కి కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లీనింగ్ బ్రషెస్. ఈ బ్రష్ విత్ స్టాండ్ అయితే 80 రూపీస్ ఉంది. ఇందాక చూపించిన 2 బ్రషెస్ అయితే 170 రూపీస్, దానికైతే స్టాండ్ లేదు. అండ్ నెక్స్ట్ ఇవి కూడా ఆర్గనైజర్స్, మనం డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కానీ లేకపోతే వాష్రూమ్లో కానీ యూస్ చేసుకోవచ్చు. మేకప్ ప్రోడక్ట్స్ ఆర్గనైజ్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది అండ్ క్వాలిటీ అయితే బాగుంది. బట్ కాస్ట్ అయితే 600 అలా ఉన్నాయి. అండ్ ఇందులో 2-3 మోడల్స్ కూడా ఉన్నాయి ఇంకా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది టూత్ బ్రష్ హోల్డర్. మీరు వాష్రూమ్లో డ్రిల్ ఏమీ వేయకుండా రెంటల్ ఫ్రెండ్లీ హోమ్లో కావాలి అంటే ఇలాంటి సక్షన్ టైప్, ఇది ఇలాంటివి యూస్ చేసుకోవచ్చు. ఇది ఇంకో మోడల్, అందులో కార్నర్స్కి పెట్టుకునేది. ఇందాక చూపించిన సింగిల్ టూత్ బ్రష్ హోల్డర్ అయితే 200 రూపీస్, బట్ నేను అమెజాన్లో 400 అలా పెట్టి తీసుకున్నాను, దానికన్నా ఇది అఫోర్డబుల్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి 400 పెద్దది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ వాష్ ఆర్ సోప్ డిస్పెన్సర్స్. సో ఇప్పుడు మనం హ్యాండ్ వాష్ ఎక్కువ యూస్ చేస్తున్నాం కదా బయట నుంచి రాగానే, సో ఇలాంటివి యూస్ చేసుకోవచ్చు. చాలా డిఫరెంట్ కలెక్షన్ ఉంటాయి, అఫోర్డబుల్ రేంజ్ నుంచి కాస్ట్లీ వరకు ఉంటాయి. సో మీకు అరౌండ్ 60 రూపీస్ నుంచి 500-800 వరకు ఉంటుంది. ఇది వచ్చేసి గ్లాస్ టైప్ది, ఇది చాలా అఫోర్డబుల్ ప్రైస్లో వస్తుంది అండ్ క్వాలిటీ బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి వైపర్, మీరు కిచెన్ ప్లాట్ఫామ్ మీద మీరు క్లీన్ చేసుకోవచ్చు, వాటర్ అది అన్నీ ఉంటే ఎక్స్ట్రా. అండ్ తర్వాత ఇది ఒక ఆర్గనైజర్. ఇది ఏంటంటే మీరు షింక్ ఉంటుంది కదా వాష్ ఏరియాలో,
సో ఆ షింక్కి ఒక సైడ్ పెట్టేసుకుంటే మీకు గ్లాస్వి ఏవైనా పెట్టుకోవాలంటే పగలకుండా సైడ్ నీట్గా పెట్టుకోవచ్చు. అలాగే వెజిటేబుల్స్ అవన్నీ కడుక్కోవాలన్నా కూడా మీకు యూజ్ అవుతుంది. సో ఇది కూడా ఆఫర్లో ఉంది. దీని ప్రైస్ 250 రూపీస్. నెక్స్ట్ ఇవి ఇంకొన్ని ఆర్గనైజర్స్, బ్రాస్ హుక్స్తో ఆర్గనైజర్స్ ఉన్నాయి. మీకు ఇలా రాడ్లా వస్తుంది అండ్ హుక్స్ సపరేట్గా తీసుకోవాలి. అండ్ దీనికి మీరు బాస్కెట్స్ లాంటివి ఏవైనా తగిలించుకున్నా మీకు కిచెన్లో కానీ లేకపోతే వాష్ ఏరియాలో కానీ ఏం పెట్టుకోవాలన్నా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇవి వచ్చేసి డస్ట్బిన్ కలెక్షన్. డస్ట్బిన్స్లో కూడా చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. 300 ఇది. అండ్ ఇది వచ్చేసి కొంచెం పెద్దది విత్ హోల్స్ ఉంది. అండ్ ఇది వచ్చేసి డిష్ డ్రైనింగ్ ర్యాక్స్. ఇవి 2 మోడల్స్ ఉంటాయి. ఆల్రెడీ ఇంతకుముందు ఒక మోడల్ ఉంది. ఇదైతే కొత్తగా వచ్చిన మోడల్. నేను ఇంతకుముందు అయితే వేరే మోడల్ యూస్ చేస్తున్నాను. ఇది అయితే పాత మోడల్. దీని ప్రైస్ 270 రూపీస్. అండ్ అది కూడా అంతే ఉంది, అరౌండ్ 300 బిలోనే ఉంది. అండ్ ఇది వచ్చేసి ఒక వైర్ బాస్కెట్, ఫ్రూట్ బాస్కెట్లా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇవి ఇంకొన్ని ఆర్గనైజర్స్, మీరు కబోర్డ్స్లో ఎక్కడైనా పెట్టుకోవడానికి సెగ్రిగేట్ చేసుకునే వస్తువులు బాగుంటుంది. నెక్స్ట్ ఇది ఇంకొక డ్రైనింగ్ ర్యాక్. ఇది బట్ ఇందాక చూసినవి ప్లాస్టిక్ కదా, ఇదైతే మీకు ఐరన్ మెష్ టైప్లో వచ్చింది. అందుకనే కొంచెం ప్రైస్ కూడా ఎక్కువ ఉంది, 999. ఇందాక చూసింది అయితే మీకు అఫోర్డబుల్ రేంజ్లో వస్తాయి ప్లాస్టిక్వి. ఈ ఆర్గనైజర్ బాస్కెట్స్ అయితే 220 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. తర్వాత ఇది వచ్చేసి మీకు వర్టికల్ ర్యాక్స్ ఉంటాయి కదా కబోర్డ్స్లో, మెయిన్గా కిచెన్లో మీకు డబ్బాలన్నీ 2 లెవెల్స్లో ఆర్గనైజ్ చేసుకోవాలనుకుంటే కనుక ఇది మీకు యూజ్ అవుతుంది. దీని ప్రైస్ వచ్చేసి 400. దీని కింద కొన్ని, దీనిపైన కొన్ని మీకు స్పేస్ సేవ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఆర్గనైజ్ చేసుకోవచ్చు డబ్బాలన్నీ. ఇది వచ్చేసి మీకు మ్యాట్. ఇది అంటే డ్రాయర్స్ ఉంటాయి కదా, ఆ డ్రాయర్స్లో యూజ్ చేసుకునే మ్యాట్. అండ్ కబోర్డ్స్లో కూడా వేసుకోవచ్చు. దీని ప్రైస్ అరౌండ్ 300 ఉంది. ఆల్రెడీ యూస్ చేస్తున్నా, చాలా బాగుంది క్వాలిటీ. అదైతే చాలా ఎప్పుడో ఐకియా పెట్టిన కొత్తలో తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి మీకు 99 రూపీస్కే మనకి ఇవి ఉంటాయి కదా డిస్పోజబుల్ కవర్స్, క్యారీ బ్యాగ్స్. అవి మనం ఎక్కడో పెడితే చిరాగ్గా అనిపిస్తాయి కదా, ఇది మీకు డోర్ బ్యాక్ సైడ్ ఎక్కడన్నా పెట్టేసుకుంటే నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అండ్ పుల్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. దాని ప్రైస్ వచ్చేసి 99. అండ్ ఇవి కిచెన్ ర్యాక్స్లోకి షెల్ఫ్స్. ఇవి మళ్ళీ ఆర్గనైజింగ్ యూనిట్స్, కట్లరీ అవి పెట్టుకోవడానికి. ఇంతకు ముందు అయితే మనకి బాస్కెట్స్ లాగా వచ్చేవి కదా మెష్ తోటి. ఇప్పుడైతే ఎవరు అలా చేయించుకోవట్లేదు, మొత్తం బాక్స్ టైప్ డ్రాయర్స్ వస్తున్నాయి కాబట్టి అందులోకి మీకు కట్లరీ అవి ఆర్గనైజ్ చేసుకోవడానికి ఉన్నాయి. ఇవి కూడా అంతే, ప్లాస్టిక్ మెటీరియల్ అయితే కొంచెం అఫోర్డబుల్గా ఉన్నాయి, 200, 300 అలాగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి వుడ్ కూడా ఉన్నాయి. ఇవైతే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉన్నాయి, 1200 అలా ఉంది. ఇదైతే ఓన్ హౌస్ అయితే మీకు ఇలా వుడ్తో కూడా మీరు పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకొన్ని ఆర్గనైజర్స్ ఉన్నాయి డ్రాయర్స్లోకి, మీకు మల్టిపుల్ అన్నీ పెట్టుకోవచ్చు. నైఫ్స్ అండ్ స్పైస్ ర్యాక్స్ పెట్టుకోవచ్చు, స్పైస్ బాక్సెస్ అవిని. సో ఇది కూడా నైఫ్ది. ఇవి మీకు విడివిడిగా కూడా వస్తాయి, అన్నీ అసెంబుల్ చేసి పెట్టుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఒక పొటాటో పీలర్ అని ఉంది. మనం జనరల్గా ఏ వెజిటేబుల్ అయినా పీల్ చేసుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చేసి 80 రూపీస్. తర్వాత ఇక్కడ ఇంకొక రకం ఆర్గనైజర్స్ ఉన్నాయి. ఇవి వుడ్ అండ్ క్లాత్ యూస్ చేసింది. సో ఇవి కొంచెం డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది, కానీ కొంచెం ప్రైస్ ఎక్కువే కంపేర్ చేస్తే, ఎందుకంటే వుడ్ కదా. తర్వాత ఇది ఒక వైర్ మెష్తో చేసిన ఆర్గనైజర్. ఇది ఫైల్స్ అవి స్టోర్ చేసుకోవచ్చు ఆఫీస్ వేర్కి. అండ్ నెక్స్ట్ మనం ఇంట్లో కూడా పిల్లలకి వర్క్ షీట్స్ అవి ఉంటాయి కదా, అవి పెట్టుకోవచ్చు. 500 రూపీస్కి చాలా బాగుంది. ఇది క్వాలిటీ చాలా స్టడీగా ఉంది. తర్వాత ఇది ఒక ప్లాంట్ పాటర్, ప్లాస్టిక్ మెటీరియల్, సిరామిక్ కాదు. ప్రైస్ వచ్చేసి 130 రూపీస్ ఎంతో ఉంది, చాలా తక్కువకే ఉంది. క్వాలిటీ అయితే బాగుంది, బట్ ప్లాస్టిక్ మెటీరియల్ అది. సో ఇక్కడ చూడొచ్చు మీరు, అదే పాట్ యూస్ చేసి ఇక్కడ టేబుల్ మీద పెట్టారు ఫ్లవర్ వాజెస్. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి ఆఫీస్ టేబుల్స్.
అంటే ఆఫీస్లోనే కాదు, ఇంట్లో కూడా ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు కాబట్టి ఇంట్లో కూడా యూస్ చేసుకోవచ్చు. అలాగే ఇంట్లో పెద్ద పిల్లలకి కూడా స్టడీ టేబుల్లా యూస్ చేసుకోవచ్చు. సో ఈ టేబుల్ ప్రైస్ వచ్చేసి 2500 అండ్ ఈ చైర్ ప్రైస్ వచ్చేసి 600. సో 3000కి మంచి స్టడీ టేబుల్ కానీ ఆఫీస్ టేబుల్గా కానీ రెడీ అయిపోతుంది. నెక్స్ట్ ఇది ఒక కుషన్ కవర్, దీని ఎంఆర్పి వచ్చేసి 300. 20x20 ఇంచెస్ సైజ్, అది చాలా పెద్దది. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ చూసారా, ఇవి ఆర్టిఫిషియల్ క్రీపర్స్ ప్లాంట్స్. ఐకియాలో ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ కూడా చాలా క్వాలిటీ ఉంటాయి, మీకు అస్సలు ఆర్టిఫిషియల్లా అనిపించదు, అంతా న్యాచురల్లా అనిపిస్తుంది. సో ఇవి ప్రైస్ వచ్చేసి 350 రూపీస్. మీరు చూసారు కదా, అది బాల్లా ఉంది. సో ఇలాంటి ఫ్లవర్ పాట్ ఏదో ఒకటి తీసుకుని మీరు అందులో పెట్టేసుకోవచ్చు. ఇదైతే అల్యూమినియం లాంటి మెటీరియల్తో చేసిన పాట్, జస్ట్ 80 రూపీస్. సో 420 అలా పడుతుంది మొత్తం సెట్. నెక్స్ట్ ఇవి వచ్చేసి కుషన్ కవర్స్, 130 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి చాలా కుషన్ కవర్స్ ఉన్నాయి, కలెక్షన్ చాలా బాగుంది. తర్వాత ఇవి బ్రాస్ ఎలిఫెంట్స్, ఒరిజినల్ బ్రాసో కాదో నాకు తెలియదు, నేను సరిగ్గా గమనించలేదు. డెకరేటివ్ పీసెస్ 500 రూపీస్ ఇవి. నెక్స్ట్ ఇది బ్రాస్ ప్లేట్, సెంటర్ టేబుల్ ఉంటుంది కదా హాల్లో, దాని మీద పెట్టుకుంటే చాలా రిచ్గా ఉంటుంది. 800 రూపీస్ ఇది. సో ఇక్కడికైతే పార్ట్ 1 ఎండ్ చేసేస్తున్నాను. అండ్ పార్ట్ 2లో మీకు ఇంకా ఆర్టిఫిషియల్ అండ్ న్యాచురల్ ప్లాంట్స్, ఫర్నిషింగ్స్, అలాగే కిచెన్ ఐటమ్స్ ఇలాంటివి ఇంకా చాలా చూపించబోతున్నాను. సో మిస్ అవ్వకండి, పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి, త్వరలోనే అప్లోడ్ చేస్తాను. ఈలోపు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అక్కడ ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేస్తే మీకు నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది. So thank you for watching.